ఫ్రెండ్స్ మీకైతే నేను ఒక వీడియో అయితే చూపిస్తాను. ఇది నేను చేసిన వీడియోనే. ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి డెమో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నాతో పెట్టుకుంటే గెలుస్తావా నువ్వు? నీ అబ్బాయి ఏరియాలోకి రాలేవు. ఏయ్! ఫుల్ డెమో అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే కొంచెం కాపీరైట్ ఇష్యూ వల్ల కొంచెం సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టేసాను ఫ్రెండ్స్. మీకైతే ఫుల్ డెమో అనేది మంచిగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీరైతే టెలిగ్రామ్‌లో లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే యూజ్ చేస్తున్న లేటెస్ట్ వర్షన్ అలక్ మోషన్ యాప్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది అండ్ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్‌లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరైతే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ మీకైతే ఫాంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే మన సబ్స్క్రైబర్స్ అది అందరికి తెలుసు ఫ్రెండ్స్. కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళకైతే చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇక్కడ ఫాంట్ అనేది ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ సాల్వ్ ఫాంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్స్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఫాంట్స్ అన్నిటికి అదే ఫాంట్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఒక ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అన్ని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా యాడ్ చేస్తారంటే మీకైతే తెలిసిందే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చెప్పాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫోటో పైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ వెళ్ళి షార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అనేది తీసుకోండి. ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకోండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అనేది తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఇలానే ఈ ఫోటోస్ అన్ని చేయండి. ఎలా చేస్తారంటే ఏదైనా ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ స్టార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్తోనే అడ్జస్ట్ చేయండి. ఇక్కడ ముందుకు వచ్చేసి ఒక ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోని ఏం చేస్తారంటే ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఆ ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీలేట్ చేయండి. చేసిన తర్వాత ఆ ఫోటో అనేది డిలీట్ చేసేయండి. ఇలా డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకోండి. తీసుకొని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఎడిట్ చేయండి. ఇలానే 2, 3 ఫొటోస్ పెట్టి మీకు చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు. మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇస్తాను కాబట్టి మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసిన తర్వాత అన్ని ఫొటోస్‌కి మీరైతే పెట్టేసేయండి. లెఫ్ట్ సైడ్ ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేస్తే అదే రొటేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్‌తోనే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత వీడియో అనేది పూర్తి అయిపోయిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని అయితే క్లారిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంతే అండి. థాంక్ యూ.